హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా కిచెన్స్. ఈరోజు మనం స్ప్రౌట్స్తో అంటే మొలకెత్తిన గింజలు ఉంటాయి కదండి, వాటితో మనం కట్లెట్స్ ఇంకా ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. దీనికి వేరుశనగ పలుకులు, శనగలు, ఇంకా పెసలు, బొబ్బర్లు ఇవేనండి మనం ఈరోజు తీసుకున్నవి. వీటిని బాగా నానబెట్టి మొలకలెత్తేంత వరకు ఉంచుకోవాలి. ఒకసారి చేసుకునేవి ఒక 3 days వరకు ఉంటాయండి. ఈ మొలకెత్తినవి కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో ప్యాక్ చేసుకోవచ్చు. వీటిని మనం మిక్సీ జార్లోకి తీసుకొని అన్నీ కలిపి మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులో పచ్చిమిర్చి కడిగి వేసుకోవాలండి. ఇంకా అల్లం కట్ చేసి వేసుకోవాలి. ఇంకా కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. క్లిప్ మిస్ అయిందండి. ఈ కన్సిస్టెన్సీ చూసారు కదా, ఇలాగ మనం ముద్దని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇందులో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నవి. ఇది మన ఇష్టం అండి, సన్నగా కట్ చేసుకోవచ్చు, కొంచెం పెద్ద పీసెస్గా అయినా కూడా కట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఇప్పుడు వేయట్లేదండి. తరిగి పెట్టుకున్న కొత్తిమీర. ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. చూసారా ఎలా ఉందో, మనం గారెలకి ఇంకా ఇడ్లీకి మిక్స్ చేసుకున్నట్టుంది కదండి. డాట్ అనేది సేమ్ అలాగే ప్రిపేర్ చేసుకోవాలి. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్టాండ్ పెట్టుకోవాలండి. ఇది ఇడ్లీ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు, కానీ నేను పెట్టేది ఓన్లీ 4 ఇడ్లీలే కాబట్టి ఇలా పెట్టాను. ఇడ్లీ ప్లేట్ని కొంచెం వాటర్తో తడపాలండి, అప్పుడే మనకి ఇడ్లీ తీస్తున్నప్పుడు నీట్గా వస్తాయి. అందులో మనం ఇడ్లీలు పెట్టుకోవటమే. ఒకవేళ ఆనియన్స్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, కానీ ఆనియన్స్ వేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటాయని వేసానండి. ఇడ్లీలు చూసారా ఎలా పెడుతున్నాను, కొంచెం పలుచగానే పెట్టుకుంటే బాగుంటుంది. దీనికి కుక్ అవ్వడానికి మనం ఇడ్లీ కుక్ చేస్తే ఎంత టైం పడుతుందో అంతే టైం అండి, ఎక్కువ టైం కూడా తీసుకోదన్నమాట. ఇది ఇడ్లీ ప్లేట్లో పెట్టుకోవచ్చు, లేదా జస్ట్ అప్పటికప్పుడు పెట్టుకోవాలి అనుకుంటే ఒక 4 ఇడ్లీస్ లాగా ఇలా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇంతేనండి, దీన్ని లిడ్తో క్లోజ్ చేసేయటమే. స్టవ్ ఆన్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ మనం కట్లెట్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇది సిమ్లో ఉంచుకొని చేసుకోవచ్చు, లేదా హైలో పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. ప్యాన్ నిండా ఫస్ట్ ఆయిల్ అప్లై చేయాలి. ఎప్పుడు ప్యాన్కి ఆయిల్ ఎందుకు అప్లై చేస్తాను అంటే, మనం ఫస్ట్ ఎప్పుడు క్లీన్ చేసేసుకుంటామండి. నేనైతే పక్కన పెట్టేసి ఉంచటం అలా చేయను, క్లీన్ చేసేస్తాను ప్యాన్ కాబట్టి. ఎప్పుడు నేను పెట్టినా కూడా ఫస్ట్ ఆయిల్ మాత్రం అప్లై చేస్తాను అనమాట. తర్వాత మన ఫింగర్ని కొంచెం వాటర్ తీసుకుంటే సరిపోతుంది. వాటర్లో డిప్ చేసి జస్ట్ మనకి చేతికి అంటకుండా రావటం కోసమే అనమాట. డిప్ చేసి కట్లెట్స్ లాగా చేసుకొని వేసేయటమే అండి. చూసారా ఎంత నీట్గా వస్తున్నాయో. ఇంతేనండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు కావాలండి. మీ సపోర్ట్తోనే నేను ఇంకా మంచి రెసిపీస్ అనేవి మీ ముందుకు తీసుకురాగలుగుతాను. ఎవరైనా సరే కొత్తగా ఈ ఛానల్ని చూసే వాళ్ళైనా సరే, కొత్తగా ఇంకా చూస్తున్న వాళ్ళైనా సరే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ వీడియో ఇంకా కొంతమందికి షేర్ అవుతుందని అనుకుంటున్నాను. ఇది హెల్దీ రెసిపీ అండి. దీన్ని షేర్ చేయటం వల్ల ఎంతోమంది ఎప్పుడు స్ప్రౌట్స్ నార్మల్గానే తినేవాళ్ళు తినలేము అని ఫీల్ అయ్యే వాళ్ళకి మనం ఇలా చేసి పెడితే కనుక వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఆయిల్ మాత్రం ఒక 2 దోసాస్కి వేసుకునే అంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ అంత ఆయిల్ కూడా అవసరం ఉండదన్నమాట. ఒకవేళ ఆయిల్ ఫుడ్ తినము, ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇందాక చూపించాను కదా ఇడ్లీ, అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, అన్నీ ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వస్తాయో చూద్దాం. ఇంతేనండి, ఒక ప్యాన్ మీద ఇవి, ఒక ప్యాన్ మీద అవి, 2 కూడా చేసుకొని తినొచ్చు.
ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళనమాట. ఇడ్లీలు చూసారా ఎంత బాగా కుక్ అవుతున్నాయో. ఇంకా మనకి కట్లెట్స్ అనమాట. ఇవి నేను కొంచెం హైలో పెట్టి చేశాను, తొందరగా అయిపోతుందని. సిమ్లో పెట్టినా కూడా ఎక్కువ టైం ఏం తీసుకోదండి. ఇవి ఇలా కట్లెట్స్ లాగా కాకుండా దోశలాగా వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. మనం ఇందులో ఎలాంటి పిండి కానీ రవ్వ కానీ మిక్స్ చేయలేదు. జస్ట్ స్ప్రౌట్స్కే పచ్చిమిర్చి ఇంకా అల్లం యాడ్ చేసి ఇలా కట్లెట్స్ లాగా వేసానండి. ఇందులో ఎలాంటి బియ్యం కానీ రవ్వ కానీ యాడ్ చేయలేదు. చూసారా ఎంత నీట్గా వస్తున్నాయో. ఇవి ఎప్పుడైనా తినాలి అనుకునే వాళ్ళు గారెలలాగా కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. కాకపోతే ఇది మనము మిక్సీ చేసేటప్పుడు మొత్తం బాగా మెత్తగా కాకుండా కొంచెం పలుకుల్లాగా అక్కడక్కడ ఉండేటట్టు, అంటే కచ్చాపచ్చా అంటారు కదండి, అలా చేసుకుంటేనే టేస్ట్ మనకి బాగా తెలుస్తుంది. మీ ఇష్టం. కాకపోతే మా ఇంట్లో మాత్రం అలా కచ్చాపచ్చగా ఉంటే, పప్పులు అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా ఇష్టంగా తింటారు. చూసారా కలర్ ఎంత బాగుందో. అంతేనండి, మన కట్లెట్స్ రెడీ అయిపోయినట్టే. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. ఇంకొకసారి రిమైండ్ చేస్తున్నాను, ప్లీజ్ మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారండి మన కట్లెట్స్ రెడీ అయిపోయినాయి. ఇంతేనండి, జస్ట్ ఒక దోశ వేసుకున్నంత సింపుల్గా కట్లెట్స్ని, స్ప్రౌట్స్ కట్లెట్స్, అది కూడా చాలా హెల్దీ కట్లెట్స్ని చాలా సింపుల్గా చేసుకున్నాం కదండి. చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో. దీన్ని టమాటో పచ్చడి అండి. ఇది నిన్న ఆల్రెడీ చేసి ఛానల్లో పెట్టానన్నమాట. ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే ఒకసారి విజిట్ చేయండి. ఈ టమాటో పచ్చడి మనం ముక్కలు ఎండబెట్టే పని లేదండి. జస్ట్ నిల్వ పచ్చడి ఒక 2-3 మంత్స్ ఈజీగా నిల్వ ఉంటుంది. మెజర్మెంట్స్తో సహా చాలా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవచ్చు అనేది పెట్టాను. ఒకసారి అది కూడా విజిట్ చేస్తారని కోరుకుంటున్నానండి. చూసారా ఇడ్లీలు అయిపోయినాయండి. మన చేతికి అంటలేదు అంటే ఇంకా ఇడ్లీలు కుక్ అయినట్టే. వీటిని బయటికి తీసేసుకొని ఇంకా సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసేసుకోవటమేనండి. ఎంత బాగా వస్తున్నాయో చూసారా. చాలా సింపుల్గా, చాలా ఈజీగా మనం స్ప్రౌట్స్తో రెగ్యులర్గా అది తినలేక ఇబ్బంది పడేవాళ్ళు చాలా ఈజీగా ఇలా టిఫిన్ లాగా కూడా చేసుకొని తినచ్చు. ఒకసారి ట్రై చేయండి. మీ కామెంట్స్ని ఇంకా మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. నార్మల్ ఇడ్లీ లాగే ఉంటుంది. మనం ఆయిల్ అప్లై చేయలేదు, ఓన్లీ తడి చేసుకున్నాం కాబట్టి ఇలా కొంచెం లైట్గా ప్లేట్కి అతుకుంది. కానీ లేదు మనం ఆయిల్ అప్లై చేసుకుంటే అది కూడా ఉండదండి. అయినా చాలా నీట్గా వచ్చాయి చూసారా. ఇంతేనండి, ఇడ్లీలు కూడా రెడీ అయిపోయినట్టే. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. కాకపోతే స్ప్రౌట్స్ ప్రిపరేషన్ అనేది కొంచెం పని. చూసారా ఇడ్లీలు ఎంత బాగా వచ్చాయో, ఎంత బాగా కుక్ అయ్యాయో. ఇంకా మన కట్లెట్స్ కూడా చాలా బాగా కుక్ అయ్యాయి కదండి. ఎక్కడ కూడా మెత్తగా అని కానీ లేదా తింటుంటే పిండిలాగా కానీ ఎలాంటి ఫీలింగ్ ఉండదండి. పిల్లలు కూడా స్నాక్స్ లాగా చాలా బాగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. ఇడ్లీ కారప్పొడి వేసానండి, దీనికి మాత్రం చట్నీ పెట్టాను. ఎందుకంటే ఇడ్లీ కారప్పొడి కాంబినేషన్తో చాలా బాగుంటుంది కదా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీ కామెంట్స్ అనేవి కామెంట్ సెక్షన్లో పెడతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.